హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక హెల్దీ టిప్స్ అనేటివి తెలుసుకుంటాము. సో హెల్త్కి సంబంధించిన టాపిక్ అంటే కనుక పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు. కాకపోతే దయచేసి ఓపెన్ చేసిన మీరైనా సరే వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరము చేస్తూ ఉంటాం అన్నమాట. ఆఫ్ కోర్స్ నేను కూడా చేశానండి. సో దానివల్ల కొంత రియలైజ్ అయ్యాను. సో అది ఏంటి దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, మరి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మొత్తం కూడా ఇవాళ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, టాపిక్ని లేట్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుంది. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో ఏంటి టాపిక్ అంటే కనుక, సో పల్లెటూళ్ళల్లో కానీ టౌన్లలో కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా ముఖం కడిగేటప్పుడు నోట్లో నాలుక మీద ఇలా వేళ్ళు పెట్టి అనుకుంటా అట్లా వామిటింగ్ లాగా చేస్తూ ఉంటారు కదా. సో అది చేయడం మంచిదా కాదా? ఒకవేళ అది చేస్తే ఏమైనా డేంజరస్ లాంటివి కలుగుతాయా? మరి అది చేయకుండానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. సో జనరల్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక నా పళ్ళు చూసి, నేను ఎప్పుడైనా తలనొస్తూ ఉంది, నాకు కడుపు తిప్పుతా ఉన్నట్లుంది అట్లా చెప్పాను అనుకోండి, మా అమ్మ నాకు సరిగ్గా నోట్లో వేళ్ళు పెట్టి లాగి కడిగితే కదా తలనొప్పులు రాకుండా ఉండేదానికి, ఎప్పుడన్నా కడిగితే కదా నువ్వు అని చెప్పి అట్లా తిడుతుందనమాట. నేనైతే కడిగేదాన్ని కాదు ఒకప్పుడు, కానీ మా అమ్మ పోరు తట్టుకోలేక ఈ మధ్య కడగడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన ఒక 10 days తర్వాత ఏంటంటే, నేను అట్లా చేసినప్పుడు నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందనమాట. అది చూసి భయపడిపోయాను. సో అందుకోసం కొంచెం సెర్చ్ చేశానమాట, ఇలా చేయడం కరెక్టా కాదా, చేస్తే ఏమవుతుంది, సో అట్లా తిప్పకుండా ఉండాలా, తలకాయ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. అప్పుడు నేను కొన్ని షాక్ అయిపోయండి నిజాలు అయితే తెలుసుకున్నాను ఫ్రెండ్స్. సో అవి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఎందుకు అలా బ్లడ్ పడింది అంటే కనుక, మనం డైలీ అట్లా నోట్లో వేళ్ళు పెట్టి లాగుతూ ఉన్నామనుకోండి, మన రక్తనాళాలు ఉంటాయి కదా నోట్లో, గొంతులో, కడుపులో, ఇవన్నీ కూడా ఆ ప్రెషర్కి లోనైపోయి అవి చిట్లిపోయే అవకాశం ఉందంట. సో అట్లా చిట్లినప్పుడు ఏంటంటే మనకు బ్లడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కనుక హెర్నియా లాంటివి ఏర్పడి మనకు ఇట్లా కడుపు పైన కావచ్చు, అట్లా పేగులు కాదు రక్తనాళాలు అనేటివి బయటికి ఉబ్బినట్టు కనిపిస్తాయి చూడండి. సో అలాంటివి జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకు జరుగుతాయంటే, మనం ఎక్కువ ఇట్లా అన్నప్పుడు మన గొంతు, మన కడుపు, మన చెయ్యి, మన నాలుక, ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్రెషర్కి లోన్ అవుతాయన్నమాట. సో ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే ఇలాంటి హెర్నియా లాంటివి వస్తాయి. ఇంకా అలాగే నోట్లో నుంచి బ్లడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఎప్పుడు కూడా అలాంటి చేసే పనులైతే చేయకూడదంట. సో ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక, మనం ఏదైనా తినరాంది తిని, మసాలా ఎక్కువ తిని, అది కడుపులో అరగకుండా ఉండి అలాగనేసి బయటకు రాకుండా ఉంటుంది చూసారా. సో అప్పుడు మనం కొద్దిగా నీళ్లు తాగి అప్పుడు అలా చేస్తే కనుక ఏమీ అవ్వదు. అంటే నెలకి 1-2 సార్లు చేస్తే తప్పు కాదు, 10 రోజులకు ఒకసారి చేస్తే తప్పేం కాదు. కానీ డైలీ ఇలా చేయటం వల్ల బ్లడ్ లాంటిది పడుతుంది. నెక్స్ట్ అలాగే ఆ రక్తనాళాలన్నీ కూడా చిట్లిపోయే అవకాశం ఉంది. మన ప్రేగులన్నీ కూడా ఆ పనికి ఒక బానిసలాగా అయిపోయే అవకాశం ఉంది అన్నమాట. సో అందుకోసమే అట్లా చేయకండి. సో ఇలా చెప్పినప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, మరి మన కడుపులో ఉండే గలీజు, మన పేగులలో పేరుకుపోయిన డస్ట్, ఇదంతా కూడా ఎలా బయటికి రావాలి అనేసి. సో అలా బయటికి రావడం కోసమే నేను 2 టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. సో ఏం లేదండి, ప్రతిరోజు కూడా మీరు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత వేడి నీళ్ళని తాగండి. సో ఈ వేడి నీళ్ళ వల్ల ఏంటంటే పేగుల పైన పైన కాదండి, లోపల పేగుల గోడలకి పేరుకుపోయి ఉన్న ఈ విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే కొవ్వు లాంటివి ఉన్నాయో, ఏవైతే మీరు బయటకు వచ్చేయాలి పసరు లాంటిది అనుకుంటున్నారో, సో అవన్నీ కూడా కరిగి
మీకు మోషన్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అలా చేయండి. ఒకవేళ మేము ఇలా చేయలేము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకొకటి కూడా చేయొచ్చు. ప్రతిరోజు కూడా మీరు వేప పుల్లతో నోరు కడిగారనుకోండి, సో అలా కడిగేటప్పుడు అంతో కొంతైనా సరే మీరు మింగుతారనమాట. సో ఆ వేప పసరుకి పేగులలో ఉండే సూక్ష్మజీవులు కానీ, ఇలా బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ, ఇలా ఏమంటారు ఈ పులుపులు కానీ, సో ఇవంతా కూడా రసాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుందంట. సో కాబట్టి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఎక్కువ ఆ పని చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అట్లా వేళ్ళు పెట్టి లాగకపోయినా కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు చూడండి. కారణం ఏంటంటే వాళ్ళు అట్లా బ్రష్ చేసినప్పుడు వేప పుల్లతోటి కొంచెమైనా మింగేస్తారు కదా. సో దానివల్ల కడుపులో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా క్లీన్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అంత హెల్తీగా ఉంటారనమాట. కాబట్టి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళైనా కానీ, పట్టణాల్లో ఉండే వాళ్ళకైనా కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. అలా కుదరకపోతే కనీసం వేపాకుని వారానికి 2 సార్లు అయినా సరే నమిలి మింగడానికి ట్రై చేయండి. అలా చేస్తే కనుక మీకు కడుపులో ఉన్నటువంటి చెడు కానీ, అంటే పులుపులు లాంటివి కానీ, ఇట్లా రసాలు అన్నీ కూడా గలీజ్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అది మోషన్ రూపాన వస్తుందే తప్ప వామిటింగ్ రూపాన అయితే రాదు. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఎవరికైనా సరే ఎప్పుడైనా అంటే జర్నీ చేసినప్పుడు కానీ, లేకపోతే తినరాంది ఏదైనా తిన్నప్పుడు అది కడుపులో స్టాక్ ఉండిపోయి అది కడుపులో తిప్పుతూ ఉన్నట్లు ఉంటుంది, దానివల్ల తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే పెద్దవాళ్ళు దిష్టి తగిలింది లేమ్మ, దిష్టి తీస్తే పోతుందిలే అంటారు. కానీ అట్లా పోకపోవచ్చు, పోతే నో ప్రాబ్లం. పోకపోతే మీరు ఏం చేస్తారంటే నీళ్లు తాగండి, అంటే చల్ల నీళ్ళే తాగండి. ఒక 2-3 గ్లాసులు తాగేసి అప్పుడు కావాలంటే వేళ్ళు పెట్టి లాగారనుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎట్లాంటి ప్రెషర్ అనేది పడకుండానే సులభంగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కూడా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే నీళ్లు తాగకుండానే అలా లాగే ప్రయత్నం అయితే చేస్తారు కొంతమంది. కానీ నీళ్లు తాగకుండా మాత్రం అస్సలు చేయకండి. నీళ్లు తాగిన తర్వాతే ఇట్లా చేశారనుకోండి, మీకు సులభంగా వామిటింగ్ అనేది వచ్చేస్తుంది. దాని ద్వారా మీకు కడుపు అనేది క్లీన్గా ఉంటుంది, మీకు తలనొప్పి అనేది కూడా రాదు, ఇంకా మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ 3 చిట్కాలని ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడైనా ఇలా అంటే అన్హెల్తీగా ఉంది, కడుపు తిప్పుతూ ఉంది, తలనొప్పిగా ఉంది, ఆ కడుపులో ఏదో అడ్డం పడిపోయింది, దాన్ని బయటికి తీసేయాలి, ఎలా తీయాలి, ఇట్లా డైలమాలో ఉన్నప్పుడు మాత్రమే వేలు పెట్టి లాగే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ప్రతిరోజు ఇలా బ్రష్ చేసినప్పుడు ఇట్లా చేశారనుకోండి, ఖచ్చితంగా మీ రక్తనాళాలు అనేటివి దెబ్బతింటాయి. కాబట్టి అది చెయ్యకండి. పూర్వ రోజుల్లో అంటే కనుక చెప్పేవాళ్ళు సరిగా లేక, వాళ్ళకి సరిగా అర్థం కాక, ఇంకా ఇట్లా టిప్స్ చిట్కాలు తెలియక అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుల్లో అట్లేం అవసరం లేదు. ఇట్లా వేడి నీళ్ళు తాగారనుకోండి, రోజుకు 1-2 సార్లు తాగితే కనుక మీరు అన్ని రకాలుగా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.